నమస్తే అండి, నా పేరు లావణ్య. వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్. ఈ వీడియోలో నేను మీకు పుదీనా పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. నేను చెప్పే విధానంలో తప్పకుండా ట్రై చేయండి. అన్నం మొత్తం అంతా కూడా ఈ పచ్చడితో తినాలనిపిస్తుంది. ఇది రైస్లోకే కాదు, రోటీ, చపాతీ, ఇడ్లీ, దోశల్లో కూడా చాలా బాగుంటుంది. ఒకసారి నేను చెప్పే పద్ధతిలో ఒకసారి ట్రై చేసి చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ ఇవ్వండి. ఇక్కడ నేను 2 గుప్పిళ్ళ పుదీనా ఆకులు తీసుకున్నానండి, ఒక పెద్ద బౌల్తో. దాంట్లోకి ఒక గుప్పిళ్ళలో హాఫ్ కొత్తిమీరని కూడా తీసుకుంటే చాలా బాగుంటుంది. అలానే ఒక 2 మీడియం సైజ్ టమాటోస్ని ముక్కలుగా కట్ చేసుకోండి. అలానే ఒక 10 నుంచి 12 పచ్చిమిరపకాయలు వేసుకోండి. ఈ సైజులో ఉన్నవి, సైజు బట్టి మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిరపకాయలు అడ్జస్ట్ చేసుకోండి. ఆ తర్వాత స్టవ్ని ఆన్ చేసుకుని ఒక ప్యాన్ని పెట్టుకుని దాంట్లో 2 టీ స్పూన్స్ నువ్వుల్ని వేసుకుని వీటిని దోరగా వేయించుకున్న తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇప్పుడు అదే కడాయిలో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకుని 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్రను కూడా వేసుకుని ఇవన్నీ కూడా దోరగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఇవన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత ఇందాక నువ్వులు తీసుకున్న దాంట్లోకి ఇవి తీసేసుకుని పూర్తిగా చల్లారపెట్టుకోండి. ఇప్పుడు అదే కడాయిలో 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసుకుని వీటిని జస్ట్ 1 నిమిషం పాటు వేయించుకోండి. 1 నిమిషం అయిపోయిన తర్వాత దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలన్నిటిని కూడా వేసుకుని మెత్తగా మగ్గించుకోండి. టమాటోలు బాగా మెత్తగా మగ్గాలంటే ఉప్పు వేస్తే బాగా మెత్తగా మగ్గుతాయి. ఒకసారి అటు ఇటు కలిపేసుకుని మెత్తగా మగ్గించుకోండి. ఈ టమాటోలు ఇలా మనం గరిటెతో అంటే లైట్గా నలుగుతున్నప్పుడు దీంట్లోకి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని కూడా వేసుకోండి. ఇలా చింతపండు ఇలా ఫ్రై అవుతున్నప్పుడే వేస్తే అది కూడా మెత్తగా అయ్యి మిక్సీ పట్టినప్పుడు బాగా నలుగుతుందన్నమాట. సో అన్నిటి కూడా మెత్తగా అయ్యేంతవరకు మగ్గించుకోండి. టమాటోలు మనం గరిటెతో స్మాష్ చేస్తే ఈజీగా స్మాష్ అయ్యే స్టేజ్ వరకు మగ్గించుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న పుదీనా అంతా కూడా వేసుకుని అలానే కొత్తిమీరని కట్ చేసుకుని కూడా వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా పైనుంచి కిందకి బాగా కలిపేసుకోండి. పుదీనాలోంచి కొత్తిమీరలోంచి రెండింటిలోంచి కూడా వాటర్ వస్తుందండి. మనం అలా ఒక 2 నిమిషాలు మగ్గించే టైంకి వాటర్ బయటకు వస్తుందన్నమాట. ఇలా వాటర్ వచ్చినప్పుడు సిమ్లో మాత్రమే పెట్టుకుని ఈ వాటర్ అంతా కూడా బాగా ఎగిరిపోయేంత వరకు సిమ్లో పెట్టుకుని ఇదంతా కూడా ఫ్రై చేసుకోండి. ఈ విధంగా వచ్చిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేసుకుని పూర్తిగా చల్లారపెట్టేసుకోండి. మనం వేయించుకున్న అన్ని చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్ని తీసుకుని దాంట్లోకి నువ్వులు అండ్ అలానే పప్పులన్నిటిని కూడా వేసుకుని ఒక 3 వెల్లుల్లిపాయలు కూడా వేసుకుని ఇదంతా కూడా కచ్చాబచ్చాగా గ్రైండ్ చేసుకోండి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి మిగతా మిశ్రమం ఏదైతే ఉందో అదంతా కూడా ట్రాన్స్ఫర్ చేసేసుకుని దీన్ని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. అవసరమైతేనే కొద్దిగా వాటర్ని వేసుకోండి. అంటే ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలో వచ్చిందంటే రైస్లోకి, రోటీలోకి, చపాతీలోకి బాగుంటుందండి. దోశలకి, ఇడ్లీలో కొద్దిగా వాటర్ వేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోకి ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకుతో తాలింపు వేసుకుని మనం దీంట్లో కలుపుకుంటే కనుక ఈ పచ్చడి రుచి ఇంకా పెరుగుతుందన్నమాట. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లో ఆల్ అని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ అండి.